చెప్పండి, ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ గారికి వస్తున్న ఆదరణ ఎలా ఉంది? పశ్చిమ నియోజకవర్గంలో షేక్ ఆసిఫ్ అన్నకి ఇక్కడ సీట్ ఇచ్చారు. అసలు ఫుల్ మెజార్టీగా అసలు ఇక్కడ చూస్తుంటే బీభత్సంగా ఉంది. మేమే నమ్మలేకపోతున్నాం. ఆసిఫ్ అన్న ఎమ్మెల్యే కంపల్సరీ, ఇంకా అసలు ఇంకో మాట కూడా లేదు. ఇంకా మా నోటంటే ఆనందం తప్ప మాటలు కూడా రావట్లా. అది పరిస్థితి. సుజనా చౌదరి గారు పోటీ చేస్తున్నారు. సృజనా చౌదరి గారు ఎవరికి తెలుస్తారు? అసలు ఆయన ఫేస్ కూడా చూడలేదు సార్. ఎవరు తెలియదు అంటున్నారు. ఆయన డబ్బు ఉంటే ఎవరికి కావాలి, మాకు అవసరం లేదు సార్. ప్రతి ఒక్కరి నోటంట ఒకటే మాట, ఆసిఫ్ అన్న ఎమ్మెల్యే అయినా సరే ఇంకా అసలు దాని గురించి ప్రశ్నే లేదు సార్. ఆదరణ ఎలా వస్తుంది గడప గడప కార్యక్రమం? సార్ మేము వచ్చి దగ్గర ½ గంట అయింది. ప్రతి గడపలోంచి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మొత్తం మైనార్టీస్ సార్. మొత్తం ఆసిఫ్ అన్న ఆయనకే మెజార్టీ ఇస్తున్నారు సార్. సృజనా చౌదరిని ఇవాళ వరకు ఎవరు చూడలేదంట కూడా సార్. ఆయన రేపు పొద్దున ఏం పోటీ చేస్తారు సార్? ఇళ్లలో కూర్చొని ఏసీల్లో కూర్చొని మాట్లాడితే కుదరదు సార్. నలుగురిలోకి రావాలి, కొండలు ఎక్కాలి, అందరి కష్ట సుఖాలు తెలుసుకోవాలి. మా అన్న నెంబర్ 1 సార్. ఇంకో క్వశ్చన్ లేదు సార్. కలిసి వస్తున్నారు కదా సార్, అన్ని పార్టీలు కలిసి వచ్చినా ఏమైనా సరే నెక్స్ట్ ఎమ్మెల్యే మా ఆసిఫ్ అన్న. మా ఆసిఫ్ అన్న లోకల్ అండి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ముఖ్యంగా అందరికీ దగ్గరలో ఉంటారు. మా ఆసిఫ్ అన్న గారిని మంచి మెజారిటీతో గెలిపించుకుంటామని అందరి ద్వారా. ఆర్థికంగా ఆయన బలమైన వ్యక్తి కావచ్చు. లోకల్గా మన ఆసిఫ్ అన్నే మాకు అందరినీ కూడా రిసీవ్ చేసుకుంటారు. ఆయన చిన్న తరహా మనుషుల నుంచి పెద్ద తరహా మనుషుల వరకు అందరినీ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. చాలా బాగుందండి. అందరినీ కూడా మేము గడప గడపకి వెళ్తుంటే మా జగన్ అన్న ప్రతి ఒక్క గుమ్మానికి కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరుకున్నాయి, ప్రతి ఒక్కరికి చేరుకున్నాయి. కాబట్టి మా జగన్ అన్నకే మేము ఓట్లు వేస్తాము. మా ఆసిఫ్ అన్ననే గెలిపించుకుంటా ఉంటున్నారు.